ఇద్దరు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒక ఆయనేమో కొన్నాళ్ళు ముందే నమ్ముకున్నాడు. ముందుగా వాళ్ళిద్దరూ దేవునిలో సాక్షిగా బ్రతుకుతున్నారు. దేవుడు ఒక రోజున ఈ పెద్ద ఆయన్ని పిలిచాడు పరలోక రమ్మని. సరే, నేను పరలోకంలోకి వెళ్ళేదానికి సిద్ధపడ్డాడు. దేవుని బిడ్డలకి ఎక్కడుంటే ఏమైందండి? దైవజనుడని పౌలు అంటాడు, నేను ఇక్కడ ఉండటం అయితే మీకు ప్రయోజనంగా ఉంటాను, ప్రభు దగ్గరికి వెళితే నాకు ఆదాయం కదా, ఆయన ముఖాన్ని చూస్తూ ఆయన్ని ఆరాధించుకుంటూ కూర్చుంటాను, దేవదూతలతో కలిసి ఆరాధిస్తాను, వెళ్ళడం అయితే మంచిదే, ఉంచితే మీకు మంచిది అన్నట్టుగా ఆయన మరణం గురించి మాట్లాడడం బైబిల్లో రాసింది. అట్లాగే ఈ పెద్ద ఆయన్ని దేవుడు రమ్మని పిలిస్తే వీళ్ళిద్దరు చాలా కాలం కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఆ రోజున ఏమైందంటే, మనం ఇద్దరు కలిసి వెళ్దాం పదా, నన్ను ఆయన పిలుస్తున్నాడు అని కొంచెం దూరం అలా కలిసి వెళ్ళారండి. వెళ్ళి కొంచెం దూరం అయిన తర్వాత నిలిచారు. నిలిచి ఈ పెద్ద ఆయన చిన్న ఆయనతో అంటున్నాడు, బాబు నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఆగిపో, నువ్వు వెళ్ళిపోతాను అన్నాడు. అలా కాదండి, మీరు నన్ను విడిచిపెట్టి పోవడం ఏంటండి? నన్ను విడిచిపెట్టి పోవాలని నీకు మనసు ఎలాగ వచ్చింది? ఒకవేళ నీకు అలాంటి మనసున్నా, నాకు మాత్రం అలాంటి మనసు లేదండి. యెహోవా జీవం తోడు, నీ తోడు, నా తోడు, మన ఇద్దరిని వేరు చేస్తున్న ఎవ్వరికి చేత కాదు, మనం విడిపోకూడదు అని గట్టిగా ప్రమాణం చేశాడు. అదే మాట ఆ అధ్యాయం నేను చదువుతుంటే పలుసార్లు కనబడింది నాకు. మన ఇద్దరిని వేరు చేయడం ఎవరికి చేత కాదు, మన ఇద్దరి ఐక్యత అలాంటిది, లోకములో ఉన్నవి కానీ లోకములో ఉన్నవారు కానీ మనల్ని వేరు చేయలేరు అన్నట్టుగా పెద్ద ఆయనతో, గురువు గారితో ఈ చిన్నోడు అంటున్నాడు. ఆ మాట నేను చదివేటప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చిందండి. అదేంటంటే, ఈ రోజుల్లో కూడా చాలా మంది ప్రభువుని నమ్ముకుంటూ ఉంటారు, ప్రభువుని ప్రార్థన చేస్తారు, మారు మనసు పొంది ఉంటారండి, బాప్తిసం కూడా పొంది ఉంటారండి, పరిశుద్ధాత్మ నింపదాల కూడా కలిగే ఉంటుందండి. అయితే కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు చిన్న చిన్న విషయాల్లో విడిపోయేదానికి తెగిస్తారు. ఒక దైవజనుడు దేవునితో ఎంత సన్నిహితంగా స్నేహం చేసి ఉన్నాడో, అలాగే తోటి సేవకులతో, తోటి సహోదరులతో ఆధ్యాత్మికమైన ఐక్యతలో కూడా అంత ఐక్యత కలిగి ఉండాలని బైబిల్ చెబుతుంది. మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసయ్యతో, పరిశుద్ధాత్మ దేవునితో మన సహవాసం అంటున్నాడు దైవజనుడు. మరి మన సహవాసం ఎలా ఉంటుంది? ప్రార్థనకు వచ్చే సహోదరి సాక్ష్యం చెప్పన్నా అందరికంటే ముందే లేస్తుంది, సాక్ష్యం చెప్తుంది. ఆమె వాళ్ళని వీళ్ళని తీసుకుని కూడా వస్తుంటుంది, అప్పుడప్పుడు ప్రార్థన మంది కొత్త వాళ్ళని తీసుకుని వస్తుంటుంది. ఒకరోజు చర్చి మీద అలిగింది, నా మీద అలిగింది, ప్రార్థనకు రావడం మానేసింది. నేను పని కట్టుకుని మరుసటి రోజు వెళ్ళి, ఏంటమ్మా నిన్న రాలేదు మీరు, ఏమైందమ్మా అన్నా. ఇక రావడే మీ చర్చికే అని. ఏమైందమ్మా? ఆత్మ సంబంధమైన స్నేహం, సహవాసం అనేది అప్పటికప్పుడు విడిపోయేదా? ఈ బంధం విడిపోద్దా? లోకంలో ఏది కూడా మనల్ని విడదీయలేదమ్మా. ఇది దేవుని ఆత్మతో మనకు కలిగినటువంటి ఐక్యత, బంధం. ఎఫెసీ 4వ అధ్యాయం 1వ వాక్యాన్ని మీరు చదివితే అక్కడ రాసిందండి ఆ పదం, సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. చూశారండి, ఆత్మ కలిగించు ఐక్యం. నోట్ చేసుకోండి ఆ పదాన్ని. పరిశుద్ధాత్ముడు నిన్ను పాపాన్ని ఎందుకు ఒప్పించాడంటే, ఆత్మ సంబంధమైన ఐక్యతను కాపాడుకునేందుకు, ఆయన నిన్ను ఒప్పించేందుకు
పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు మామూలుగా భాషలో మాట్లాడుతూ ఎగిరేదానికి మాత్రమే కాదు, నీ ఆత్మీయ జీవితం ముందంజ వేసేదానికి, దేవుని బిడ్డలతో కలిసి మెలిసి ఉండేందుకు, ఒకరినొకరు క్షమించేందుకు, ఒకరిని ఒకరు ఘనంగా ఎంచుకునేందుకు దేవుడు మీకు పరిశుద్ధాత్మ నింపాడు. కనుక ఆత్మ కలిగించినది ఏమిటంటే ఐక్యత. పరిశుద్ధాత్ముడు విడదీయుడు. పరిశుద్ధాత్ముడు విడదీయబడిన వాళ్ళు కలుపుతాడు. నాకు తెలిసిన ఒక సహోదరి ఇంతే ఉంది, పొట్టిగా ఉంటుంది, అమెరికాలో కలిసింది, మన తెనాలి తాలూకా ఆమె, ఫ్లోరిడాలో కలిసింది. అమ్మ ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అన్న. అప్పుడు ఆల్ రావు ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. నేను తెలుగులో ప్రసంగం చేస్తే నాకు ట్రాన్స్లేషన్ చేసింది ఇంగ్లీష్లో. నేను మీ పని ఏమిటి, మీ సేవ ఏంటి, మీరు ఏం చేస్తుంటారు అమెరికాలో అని నేను అడిగితే ఆవనింది, బ్రోకన్ ఫ్యామిలీస్, బ్రద్దలైపోయి విడిపోయి విడాకులు దాకా వచ్చిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. సంవత్సరాల తరబడి విడిపోయి ఉన్నారు. శాంతి సమాధానం లేక త్రాగుబోతులై, పేకట్టగాళ్ళై, అక్రమ సంబంధాలు కలిగి జబ్బులు తెచ్చుకొని నీచానికి పశువులా ప్రవర్తిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నేను ఆ బ్రోకన్ ఫ్యామిలీస్ ని కలుపుతున్నాను. ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మునికి సాధ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ కలిగించు ఐక్యత. మొదటి యేసు ప్రభువుతో మనకు ఐక్యత కలిగి, పాపంతో శాపంతో ఉన్న మనల్ని పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తే పరిశుద్ధాత్ముడు, మనం పశ్చాత్తాపమైనప్పుడు యేసు రక్తం మనల్ని కడిగితే అప్పుడు దేవునితో మనం ఏమవుతున్నామంటే రికన్సిల్ అవుతున్నాం, సమాధానపరచబడుతున్నాం. ఈ సమాధానమును బంధము మనం జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు దేవునితో మన సహోదర సహోదరులతో కలిసి ఐక్యతగా ఉండగలుగుతాం. ఏంటమ్మా నువ్వు ప్రార్థనకు రావట్లేదు, దేవుని మాటలు వినేదానివి కదా, ఏమైందమ్మా నీకంటే? ఏమైంది ఏంటండి యసన గారు, పోయిన వారం నేనేమో 100 రూపాయలు ఇచ్చానండి మీకు ప్రార్థన చేయమని. ఊరికాడు చేయబెట్టారు, అది తీశారు. 100 రూపాయలు ఇస్తే అది పెట్టారు, అది తీశారు. నేను తీసుకొచ్చిన మనిషి 10 రూపాయలు ఇచ్చిందండి మీకు కానుక, ఆమెకేమో గంట సేపు చేశారు. పక్షపాతం ఉందండి మీకు అనింది. నేను నువ్వు పాత మనిషివే కదా, చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ముక్కులు సీముడు తీస్తారు కానీ పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు తీసుకొని కడుక్కోవాలి కదమ్మా. ఈ సంవత్సరం పొడుగుతా పెళ్ళైనా పిల్లల గంటల ముక్కులు సీముడు తీస్తుంటాడా నాన్న అమ్మ? అదేదో కొత్తగా వచ్చింది నీతో, నువ్వేదో 4 మాటలు చెప్పి తీసుకొచ్చావు, ఆమె బలపరచడానికి వచ్చి ఒక మాట ఎక్కువగా ప్రార్థన చేసేనే అనుకో, అది అలుగుడా? ఎవరి మీద నీవు అలుగుతున్నావు? నా మీద అలుగుతున్నావా? దేవుని మీద అలుగుతున్నావా? సంఘం మీద అలుగుతున్నావా? తర్వాత ముగింపు ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకొనుటకు నువ్వు జాగ్రత్త పడవలసి ఉన్నది. ఇటు ఏలియా బయలుదేరుతున్నాడండి. ఏలియాతో కూడా ఎలీషా బయలుదేరుతున్నాడు. ఏలియా అంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, నా తండ్రి పిలుస్తున్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నీకు రాగని. నేను ఆగను. మనలిద్దరిని వేరు చేసినందుకు ప్రపంచంలో ఎవరు లేరు. ఆ ఆధ్యాత్మికమైనటువంటి స్టాండర్డ్, ఉన్నత అనుభవం మనకేం చేస్తుందంటే అలగడం, చీటికి మాటి కోప్పడడం, సమస్యలు పైకి లేపడం, తర్కాలు వాక్వాదాలు చేసుకోవడం, ఇవన్నీ పరిశుద్ధాత్ముని పని కాదండి, విడిపోయే సాతాను సంగతి అది. అందుకే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని ఇప్పుడు పరిశుద్ధపరుస్తా ఉన్నాడు. సంఘమేమో పెళ్లి కుమార్తె అండి, పెళ్లి కొడుకేమో యేసుక్రీస్తు అండి. ఆమేన్. పరిశుద్ధాత్ముడు మీరు శాపానికి గురి కాకుండా, సాతాను కబంధ హస్తాల్లో మిమ్మల్ని మీరు పడనివ్వకుండా, మనం ఎవరితో ఐక్యపడి ఉన్నాం, ఐక్యతలో ఉండవలసిన జాగ్రత్తలు ఏమిటి అనే సంగతులు చెప్తున్నాను ఇక్కడ.
మొదటి దేవునితో ఐక్యపరచబడుతున్నాం. యేసయ్య రక్తం చేత మనం కడుగుతున్నాడు. పరిశుద్ధాత్ముడు మనం దాన్ని నడిపిస్తున్నాడు. ఆ ఐక్యతలో మన జీవితం, మన ఆత్మ, శరీరం, ప్రాణం పరిశుద్ధపరచబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇద్దరు సహోదరుల మధ్యలో విడదీయని బంధం. మరి సంఘాన్ని ఎలా సంఘం అంటే ఏమిటి? ఆయన శరీరం. ఆయన శరీరం నుంచి విడదీస్తే ఒక అవయవం పక్కన వస్తే ఎంతకాలం కులిపోకుండా ఉంటది. అందుకే యేసు ప్రభువేమో పెళ్లి కుమారుడు, సంఘమేమో పెళ్లి కుమార్తె. ఈ పెళ్లి కుమార్తెను అలంకరిస్తున్నది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు పోయి అలంకరిస్తాడా అండి? యేసు ప్రభు పెళ్లి కొడుకు గనుక ఆయన అలంకరించట్లేదు నిన్ను. పరిశుద్ధాత్ముడు నిన్ను అలంకరిస్తున్నాడు. ఏమిటి అలంకారం అంటే? దేవునితో నువ్వు ఉండవలసినటువంటి ఐక్యత. మన వాళ్ళు ప్రార్థనకు వచ్చినప్పుడు, లేకపోతే ఆదివారం అయితేనో దేవుని బిడ్డలతో ఐక్యంగా కాసేపు కనబడి మరుక్షణం మరలా లోకులతో ఐక్యం, లోకస్తులతో ఐక్యం, వాళ్ళ చేష్టలలో ఐక్యత. అక్కడ దెబ్బతింటున్నారు. నువ్వు ఎవరితో ఎప్పుడు నువ్వు కలిసి ఉంటున్నావు? నువ్వు కలిసి ఉండే వాళ్ళు ఆత్మ సంబంధులేనా లేక లోకస్తులా? నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, 16 ఏళ్ళు కూడా ఉండలేదు. ఇంట్లో ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఆ పక్కింట్లోనే ఉంటుంది. అక్కడ ఒక ఆంటీ అంకులు అంటే వండుకున్నారా, తిన్నారా అంటే అంకులు ఎటుపోయాడా? వాళ్ళెవరో వీళ్ళెవరో వాళ్ళెవరో, మళ్ళీ ఎట్టు పుట్టారో ఈ అంకుళ్ళు ఈ ఆంటీలు మనకు అర్థం కాదు. ఇలా సాగిన 6 నెలల తర్వాత ఆంటీ లేదు, అంకులు లేడు, ఈ పిల్ల లేదు. ఆ పిల్ల బాంబేలో ఉందంట. ఎంత కమ్మారని నన్ను అడగద్దు. ఎవరితో ఐక్యపడుతున్నావు? ఎవరు వాళ్ళు? నువ్వెవరివి? పరిశుద్ధమైన చేతులెత్తి ఆయన్ని ఆరాధించే వాళ్లతో ఐక్యంగా ఉన్నావా? లేక లోక సంబంధమైన వేషాలు వేస్తూ, సినిమాల చుట్టూ తిరుగుతూ, అక్రమ సంబంధాలను ప్రోత్సహిస్తూ తెగించి ప్రవర్తిస్తున్న ఆ ప్రవర్తనల మధ్యలోకి వెళ్ళి వాళ్ళతో ఐక్యపడి వరసలు కలుపుతున్నావా? ఏది నీ ఐక్యత? ఎక్కడ? ఎవరితో? ఒక్కసారి నీవు ఆలోచించాల్సిన సమయం ఇది. లోకము దాని ఆశలు గతిస్తున్నాయి. దినములు చెడ్డవి. ఎవరిని విశ్వసించాలో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. ఈ రోజున మనుషులకి ఏం తినాలో ఏం తినకూడదో తెలియట్లేదు. ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ కూర్చోకూడదో తెలియట్లేదు. ఏ పుస్తకం చదవాలో ఏది చదవకూడదో అర్థం కావట్లేదు. పరిస్థితులు దారుణమైపోతున్నాయి. ఏది అపవిత్రత, ఏది పవిత్రత అంతా ఏకలోకంగా మిక్స్ అయిపోయిన ఈ రోజుల్లో జీవము గల దేవుణ్ణి ఆరాధించే నీవు, యేసు రక్తము చేత కడగబడిన నీవు, లోకముతో కుమ్మక్కు కాకుండా, రాజీ పడకుండా ఒక ప్రత్యేకమైన జీవితం జీవించవలసిన అక్కర ఉంది అనే సంగతిని గుర్తిస్తే ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటావు. పేచీలు పెట్టుకో, వాగ్వాదాలు చేయవు, తర్కాలు చేయవు. అలా చేసి నీ అవివేక హృదయం అంధకారం అయిపోయే ప్రమాదం ఉంది. కోకోలుగా మేము కళ్ళతో చూస్తున్నాం అలాంటి వాళ్ళని. దానికి నీ వ్యక్తిగత జీవితం, ఆ స్పిరిచువల్ గ్రోత్ కావాలనుకున్నప్పుడు, ఎదుగుదల కావాలనుకున్నప్పుడు, ఆత్మ సంబంధమైన ఎదుగుదల కావాలనుకుంటే ఆయనతో నువ్వు చేసిన నిబంధన ఐక్యత కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. బేతేలు దాకా వెళ్ళారంటండి వీళ్ళిద్దరూ. తర్వాత ఎరుకో దాకా వెళ్ళారంటండి. బేతేలుకి వెళితే అక్కడ కొంతమంది ప్రవక్తల శిష్యులు కనబడుతున్నారు. ఎరుకో దాకా వెళితే వీళ్ళిద్దరూ అక్కడ కొంతమంది ఎరుకో దగ్గర ప్రవక్తల శిష్యులు కనబడుతున్నారండి. వాళ్ళు ఏవేవో మెదడు తిని పిచ్చి పిచ్చి మాటలు చెప్తున్నారు వీళ్ళిద్దరికి. బాయ్ ఎలీషా
ఎలీషా ఇలా మీరేమో తెలుసా? అదే మీ బట్టలు చూస్తే ప్రవక్తలాగా ఉన్నారే, అంటుకత్తి వేపించారు, కాలర్ కూడా లేదు, వైట్ డ్రెస్ మీద ఉన్నారు, సూర్యుడు చూస్తున్నారు ఒక్కొక్కడు. మీరంతా ప్రవక్తల శిష్యులా అంటే ఓసనలో ఉన్నారు ఒకప్పుడు. దానికి జవాబు చెప్పట్లేదు. వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, మీరు ఎక్కడికో వెళ్తున్నారంటగా మీరిద్దరూ, పిచ్చోడా, ఆయనకి మెంటలు వచ్చింది, నీకో మెంటలు వచ్చిందిరా, వెళ్తున్నాంటే అక్కడ పనికి మాలిన మాటలన్నీ చెప్తున్నారు. చెప్తుంటే ఈ ఎలీషా అంటాడు, ఆయన ఎవరని మాకు తెలుసని మీరు ముందు నోరు మూయండిరా అన్నాడు. ఐ నో మై మాస్టర్, నేను ఏలియాతో తిరుగుతున్నాను కదా, ఆయనతో నేను ఐక్యపడ్డాను కదా, దేవునితో నేను ఐక్యపడ్డాను కదా, ఆయన ఎవరో నాకు తెలుసు, నువ్వు నోరు మోయి. ఏది నీ ముఖంలో కళ్ళేది? ప్రవక్తల్లో ఉండవలసిన వాడివి ఎందుకు వదిలిపెట్టి ఎరుక గట్టును తిరుగుతున్నావు? ఎందుకు బేతేలులో అడ్డాలు తిరుగుతున్నావు? తిరగడం కాక మళ్ళా పనికి మాలిన మాటలు ఎందుకు చెప్తున్నావు? నాకు నోరుమోయ్. ఒక అద్భుతమైన సంగతి ఏమిటంటే, ఆత్మ సంబంధమైన ఐక్యతలో తను ఎవరిని ఆరాధిస్తున్నాడో, ఎవరితో ఐక్యంగా ఉంటున్నాడో, ఆ ఐక్యతగా ఉన్నటువంటి ఆ సమస్య కానివ్వండి, ఆ వ్యక్తి కానివ్వండి, దేవుడే కానివ్వండి, ఆ విషయాలన్నీ క్షుణ్ణంగా తను గ్రహించి ఉన్నాడు కనుక నోరుమోయమన్నాడు. ఆ గ్రహింపు లేని వాళ్ళు అయితే ఏం చెప్తారు? అవునా, అట్లాగా అంటే నేను పోవద్దంటావా, ఇదే రమ్మంటావా? తండ్రికి పిల్లలకి మధ్యలో ఉన్న శరీర సంబంధమైన ఐక్యత కంటే కూడా ఆ స్పిరిచువల్ ఫెలోషిప్ త్యాగపూరితమైంది. అది కాపాడుకున్నట్టు జాగ్రత్త పడాలి. ఈ ఐక్యత డబ్బు వల్ల రాదు, తిండి వల్ల రాదు. ఎందువల్ల వస్తుంది తెలుసా? పరిశుద్ధాత్ముడు మనకిచ్చినటువంటి పరిశుద్ధాత్మ అనుభవంలోంచి, ఆ ఐక్యతలోంచి మనకు కలుగుతుంది. ఒకరినొకరు గణపరుచుకొని వినయ విధేయతలతో ఒకరినొకరు గౌరవపరుచుకుంటే ఈ ఆత్మ సంబంధించిన ఐక్యత కలుగుతుంది. అది సంఘానికిను, సంఘం నడిపించే దైవజనులకిను మధ్యలో ఉన్నటువంటి అభినవ సంబంధం, ఆ యొక్క స్పిరిచువల్ గా ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన సహవాసం అంటారు దాన్ని. దానికి భిన్నంగా మనసులు పాడు చేస్తే కొంతమంది వస్తారు, ప్రవక్తల శిష్యులు. ఒకప్పుడు ప్రవక్తలుగానే ఉన్నారు, కానీ వాళ్ళ ఆత్మ సంబంధమైన జీవితాన్ని పోగొట్టుకుని ఎక్కడో ఊబిలో పడి జీవితం రద్దలైపోయి శాపాన్ని తెచ్చుకొని ఇక ఏమీ తోచని పరిస్థితుల్లో ఎలీషా నిన్నే రా, ఏంటండి రేయ్ ఆయనతో పోతున్నావా? ఆయనకి నీకేం ఐక్యరా? ఏలియా గారితో పిచ్చోడైతే దేవుడు చెప్పాడు, దేవుడు పిలిచాడు అని అంటున్నాడు కదా, ఇప్పుడు ఆయన అట్లాగా అంటుంటాడయ్యా, రమణ మోదావరా అని అంటే అట్లాంటి కొంతమంది కలిసిపోయారు అనుకోండి, వాళ్ళు ఆ శాపం ఈ శాపం రెండు ఒక్కసారి వచ్చి పైన నెత్తిన పడతాయి. బైబిల్లో మనం చదివినట్లయితే ఆ 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం, తిన్నగా వీళ్ళిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచారు. ఇద్దరు నిలిచారట, నోట్ చేసుకున్న పదాన్ని, ఇద్దరు నిలిచారు. ఆ మాట ఈ మాటని ఒకడొకడు వేరైపోలేదు, ఇద్దరు నిలిచారు. దేవుని చేత వచ్చినటువంటి సందేశాన్ని విన్నారు. దేవుని సన్నిధిలో పవిత్రంగా బ్రతుకుతున్నటువంటి ఏలియాని చూశారు. అందుకే యోబు అంటాడు, ఇదిగో నా కళ్ళు కుళ్ళిపోయినాయి, శరీరం కృషించి కుళ్ళిపోయింది, ఆయనను నన్ను విమోచించగలిగిన వాడెవరో నేను ఎరుగుదును, ఆయన పేరు నజరేయుడైన యేసు. పవిత్రమైనటువంటి సహవాసాన్ని విడిచి, దేవునితో నడుస్తున్న దేవుని బిడ్డల ఐక్యతను విడిచి
పొరపాటును కూడా పోలేవనే సంగతి వాస్తవం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొన్ని చోట్లకు వెళ్ళామనుకోండి, బైబిల్లో రాసింది గుడ్డివాడు గుడ్డోడికి ఎలా దారి చూపిస్తాడు. వాళ్ళిద్దరు వెళ్ళి ఎక్కడ పడతారు? మీకు కూడా తెలిసినట్టు. గుడ్డోళ్ళ దగ్గర మనం పోతే అక్కడ వాళ్ళు చూపించే దారి చిన్నగా గోతులోకి తీసుకెళ్ళిపోతుంది. ఆ సహవాసాన్ని మనం గుర్తించాల. మనం ఇచ్చే కానుక వ్యర్థమవుతుందా, లేక కట్నాల కింద పోతుందా, లేకుంటే వాళ్ళ సొంత సొత్తు అవుతుందా? దేనికి ఉపయోగిస్తున్నారు మన డబ్బు, మన కష్టార్జితం, మన సందాలు ఏమిటి, వాళ్ళకి స్వాస్థ్యంగా మారడం ఏమిటి? కాస్త ఆలోచించుకోవాలి. ఒక కుట్టోడు తెచ్చాడంటే అక్కడ తీసేవాళ్ళు, సమాజ్ చేసేవాళ్ళు ఎవరు లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు పోయి తీశారు. కాళ్ళు కట్టుకట్టుంటే కుక్కొచ్చి కాళ్ళు కట్టు లాగిందంట. లాగితే ఆ కట్టు కింద అంత 1000 రూపాయల కాగితాలే ఉన్నాయంట. ఆ కట్టు కింద, కాలు కట్టు కింద. వాడికి డబ్బులు ఇస్తే వాడి నిమిషాల మీద పోయి తాగేసి వచ్చి అయ్యా అమ్మా, అయ్యా అమ్మా అంటున్నాడు. 100,000 వేలు ఉన్నాయంట. ఇంకొకటి అంటాడు వడ్డీకి డబ్బులు ఇస్తాడు వీడు. మా ఆదాయం కంటే కష్టపడే ఆదాయం కంటే ఆడాదాయం ఎక్కువ. అది మన కష్టార్జితం మనం ఆశీర్వదించబడాలనుకుంటే దాన్ని ఎవరికి ఇవ్వాలి, ఎవరు తినాలి, ఎందుకు తినాలి, ఎలాంటి వాళ్ళకి ఇస్తే మనకు ఆశీర్వాదం ఉంటుంది అనే సంగతి కొంచెం ఆలోచించుకోవాలి. చాలా మంది నడిస్తే ఆధారం వెళ్ళారు కదా, ఏ వాక్యం చెప్పారంటే బైబిల్ అదే చెప్పారండి అంటారు. అదే ఏ వాక్యమా, బైబిల్ అదే చెప్పారండి. ఏం చెప్పింది అర్థం కాక. అందుకని బైబిల్ అంటే మీ సహవాసం ఎవరితో? పరిశుద్ధమైన చేతులెత్తి ఆయన్ని ఆరాధిస్తూ ఆత్మలో నింపబడి అందరూ కలిసి ఉపదేశానుసారంగా, ఎక్కడ పడితే అక్కడ కాదు, ఉపదేశానుసారంగా నిలబడుతున్నారే వాళ్ళతో కలిసి నిలబడవలసిన అక్కడ ఉంది. అందుకనే వాళ్ళిద్దరు ఇంతమంది ఇన్ని చెబుతూ ఉన్నా పెడచెవును పెట్టి తన మాస్టర్ ఏలియా చెప్పిన మాటలు అతను అంగీకరించి తిన్నగా జోర్డన్ దగ్గర వచ్చి ఇద్దరు నిలబడ్డారు. చతికలు పడలేదండి, నిలబడ్డారు. మీ వ్యక్తిగత జీవితంలో కూడా మీరు వినిన ఉపదేశానికి, అపోస్తలుల బోధకి, ఆ మొదటి శతాబ్దపు సంఘ పరిధిలో మీ వ్యక్తిత్వాలు మీరు మార్చుకొని నడిపించబట్టుకు ఆశిస్తున్నారా? లేక ఆ మంది ఎటుపోతుంటే వెళ్ళిపోదాం, ఎవరు చూసాడు పరలోకం, ఎక్కడ చూసాడు నరకం, ఎవరు చూశాడులే, వీళ్ళు చెప్తా ఉంటారు, వింటా ఉంటాం, చిల్లర మరి సందా వేసిపోతా ఉంటాం అని అనుకుని సహజంగా సరదాగా ఆనవాయితీగా నీ బ్రతుకుని మార్చుకుంటున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. నీ క్షేమం కోరి చెప్తున్నాను. సాతాను ఎవరిని మృంగుదినానని గర్జించి సింహం వల్లే బయట తిరుగుతా ఉన్నాడు. లోపలికి రావట్లే, లోపలికి రాడాడు. దేవుని చేతి కింద నువ్వు మరుగై ఉన్నట్లయితే చుట్టూ తిరుగుతానే ఉంటాడు. ఎవడు బయటకు వస్తాడో ఆయన పట్టుకుంటాడు. దేవుని విడుదల నిలిచి ఉంటే ఆయన పట్టుకోడు. చాలా మంది బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళని సాతాను వల్ల పడిపోయారు. కానీ ఉన్న శేషం సాతాను వల్ల పడకుండా, కబంధ హస్తాల్లో పడకుండా ఆయన సన్నిధిలో నువ్వు నిలిచి ఉండాలి. ఆడంటాడు ఎవరన్నా బయటకు వస్తే గర్జన సింహం వల్లే వాళ్ళు మింగేస్తాడు. వాళ్ళు నవలడో నవిలిదాని గడి పళ్ళు చితగొట్టాడు. అయినా ప్రభు పళ్ళు చితగొడితే భోజనం వేసుకుని మింగుతాను అంటాడు. నేను నవలకుండా అట్లాగే మింగుతాడు. మరి నీ ఇష్టం. అందుకే మానక బుద్ధి చెబుతూ హెచ్చరిస్తూ విశ్వాసులనే కానీ, నాతో కష్టపడి సేవ చేస్తున్న సేవకులనే కానీ మానక బుద్ధి చెప్తూ హెచ్చరిస్తూ గద్దిస్తూ ఈ విధంగా ఈ యొక్క ఐక్యతను కాపాడుకునేదానికి మేము ప్రయత్నం చేస్తూ ముందుకి సాగుతూ వస్తున్నాం. మా ప్రియమైన సహోదరులారా, మీరు ఎంత సన్నిహితంగా యేసయ్య సన్నిధిలో మీరు ఉంటారో అంత ఆశీర్వాదాన్ని, కాపుదలని మీరైనా మీ పిల్లలైనా
అనుభవిస్తారనే సంగతి బైబిల్ చెప్తున్న సత్యం. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఎలీషా, హలో ఎలీషా, నాకు సమయం అయిపోయింది, తండ్రి పిలుపు దగ్గరకు వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను. ఎలీషా, నీకేం కావాలో చెప్పమ్మా, నేను చేస్తాను అన్నాడు. ఎలీషాని అడిగాడు ఏలియా, మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎలా ఉండగలనండి అన్నాడు. ఉండక తప్పదు బాబు, దేవుడు నన్ను రమ్మంటున్నాడు, వెళ్తాను. మరి వెళ్ళాలి కదా, మరి లోకం శాశ్వతం కాదు కదా, వెళ్తాను. అప్పుడు ఎలీషా ఒక కోరిక కోరుకున్నాడండి. ఏమిటి ఆ కోరిక అంటే, రెండంతల ఆత్మ, మీకున్నటువంటి ఆత్మ కంటే నాకు రెండంతల ఆత్మ కావాలి. రెండంతల ఆత్మ నాకు కావాలండి. అది నా చేతుల్లో లేదు బాబు, నీ ప్రవర్తనను బట్టి, దేవుడు నీకు ఇచ్చే అనుగ్రహాన్ని బట్టి ఉంటుంది. అవన్నీ నేను రికమెండ్ చేయడం కుదరదు, గనుక నువ్వు ఏమీ కంగారు పడకు అని కొన్ని సూచనలు మాత్రమే చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? అగ్ని రథం ఒకటి దిగొచ్చి, అగ్ని గుర్రాలు వచ్చాయి. శిష్యుణ్ణి గురువుని వేరు చేసి ఆ రథంలో తీసుకెళ్లి కూర్చోబెట్టాయి. ఆయన అగ్ని గుర్రాల మధ్యలో, రథం మధ్యలో ఆకాశానికి ఆ సుడిగాల్లో వెళ్ళిపోతుంటే ఈ ఎలీషా అంటాడు, నానా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలుకు రౌతువు రథము నీవే, ఓ తండ్రి. తన యజమానుడు ఎవరో తనకు తెలుసండి. ఎవరు వాళ్ళు? తండ్రి. తండ్రి ఎవరో తెలుసా? వాక్యం చేత కన్నా వ్యక్తి, జీవితాన్ని త్యాగం చేసుకుని పవిత్రపరచుకొని తనకంటూ ఏమీ లేకుండా సమర్పించుకొని సంఘము కొరకు తను తాను బలైపోయినటువంటి ఆ యొక్క వ్యక్తిని చూసి, ఇశ్రాయేలుకి నీవే రథానివి, ఇశ్రాయేలుకి నీవే రౌతువి, తండ్రి అంటే అర్థం ఏంటి? తండ్రికి కుమారునికి మధ్యలో ఉన్నటువంటి ఆ సన్నిహితమైన సంబంధం దేవుని బిడ్డలు కలిసి ఉండాలని ఆ వాక్యం మనల్ని హెచ్చరిస్తాం. ఆమె అంటే నావన్నీ నీవి, నీవన్నీ నావి అని అనగలిగినటువంటి దైవజనులు కావాలి. ఒకసారి ఆలోచించండి. తర్వాత దుప్పటి పడింది, దుప్పటి తీసుకున్నాడు, యోర్దాను దగ్గరకు వచ్చాడు. యోర్దాను దగ్గరకు వచ్చిన తర్వాత, ఏలియా ఎక్కడన్నావు, ఈ నదిని నిండుగా చీల్చు అని అనలేదు. ఏలియా, దేవుడా ఈ నదిని నిండుగా చీల్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియా నువ్వెక్కడున్నావు అని అనకుండా, ఏలియా ఆరాధిస్తున్న దేవుడా నువ్వు ఎక్కడున్నావు. చూడండి, ఇంత సన్నిహితంగా వాళ్ళిద్దరు ఉన్నారా? దేవుడు ఆయన్ని పిలిచాడా? తీసుకెళ్ళిపోయాడా? తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ లేకపోతే మా పరిస్థితి ఏంటి, ఆయన కదా మాకు దిక్కు, ఆయన కదా మాకు దిక్కు అనుకుంటా కూర్చుంటారు కొంతమంది. ఆత్మీయత ఏంటి అర్థం కాక. కానీ ఎలీషాకి ఏలియాకి సంబంధం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఫ్రెండ్షిప్, గౌరవం. ఆయన ఏమై ఉన్నాడో, ఏలియా ఏమై ఉన్నాడో తెలిసిన వ్యక్తి, తన ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలిసిన వ్యక్తి. నేను ఆరాధించవలసిన ఏలియానా, ఏలియా ఆరాధిస్తున్న దేవుడినా? చూశారు, మనం ఆరాధించవలసింది యేసయ్యను ఆరాధిస్తున్నాడే ఆ యేసయ్యని, యేసయ్యని కాదు. చాలా మంది భ్రమపడి ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నారు. సంవత్సర ఆఖరిలో నేను చెప్పక మానని మాట, ఎంతో మంది యేసయ్యను వదిలిపెట్టి అనవసరమైన కార్యక్రమాలను నమ్మి విశ్వసించి జీవితంలో శాపాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు. అందుకే ఈయన మాదిరిగా చెప్తున్నాడు, ఎలీషా దేవుడు ఎక్కడా, ఏలియా నువ్వు ఎక్కడున్నావు, రా, సముద్రం చీల్చాయి, నదులు చీల్చాయి అని అంటలేదు. ఆయన ఎక్కడ? ఆయన రావాలి, ఈ నదిని 2 విభాగాలు చేయాలి, మార్గం నాకు సరళం చేయాలి. ఆమేన్. ఆయన సిద్ధంగా ఉన్నాడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితంలో మార్గాన్ని సరళం చేయాలని సిద్ధంగా ఉన్నాడు.
ఎంతమంది ఆయన ద్వారా బాగుపడాలని కోరుకుంటున్నారో, లేకపోతే ఎంతమంది వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా బాగుపడాలని ఆశిస్తున్నారు. ఎవరో ఒక ఆమె వచ్చి నన్ను అడుగుతుంది, ఏమండి యేసన్న గారు, మా ఊళ్ళో ఒక మీటింగ్ జరిగింది, ఆయన ఎవరో పెద్ద ఆయన వచ్చాడు, ఆయన 3 పేర్లు చెప్పాడండి. మరియమ్మ పేరు చెప్పాడా, ఎలిజబెత్ పేరు చెప్పాడా, ఆ గౌరీ పేరు చెప్పాడు. నేను ఆయనకు కూడా ఎక్కువైపోయినయ్యా, దేవుడికి కూడా నా పేరు ఇప్పుడు చెప్తాడా అంటాను. పిచ్చిదని ఆయన చెప్పకపోతే చెప్పకపోయాడులే, నీ పేరు పరలోకం రాసిందని చెప్పాను. నువ్వు మారు మనసు పొందావు, యేసు రక్తం చేత కడగబడ్డావు, నీ పేరు పరలోకంలో రాసింది. ఆయన చెప్పలేదు, నా పేరు ఈయన చెప్పలేదు, ఓట్ల లిస్టులో నా పేరు లేదు, రేషన్ కార్డులో నా పేరు లేదని బాధపడకమ్మా, నీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నది. యేసు రక్తం చేత కడగబడ్డ నీ పేరు పరలోకంలో రాసిపడి. యేసన్ గారు, నువ్వు కూడా పేర్లు చెప్పకపోయావా అని నేను చెప్పను. ఏలి అంటాడు, నా వైపు మీరు ఆకర్షించబడకూడదు, నేను ఆరాధిస్తున్న దేవుని వైపుగా మీరు ఆకర్షించబడాలి. ఆయన మ్యాగ్నెట్, మిమ్మల్ని ఆకర్షించేవాడు ఆయన. ఆయనకి మిమ్మల్ని నేను అప్పచెప్పాలి. ఇది నా బాధ్యత, నా పని. ఇంతకు మించి నా కొరకు కాదు, మీరు ఆయన కొరకు, మీరు మనం అలాంటి ఒక అన్యోన్యమైన సహవాసాన్ని దేవునితో మనం పెంచుకుందానికి సిద్ధపడాలి. నిర్ణయం చేసుకుంటూ మీ చేతుల పైకెత్తండి. మీ కొరకు మేము కూడా ఒక చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడైన నా యేసయ్యానికి స్తోత్రం. నిన్ను ఏమని స్తుతించగలం, ఏమని నిన్ను వర్ణించగలం నాయన. అభాగ్యులము అయోగ్యులమైన మమ్మల్ని ప్రేమించి ఈ రీతిగా మరొక్కసారి మీతో మాతో మీకున్న అనుబంధం ఎలాంటిదో మరొకసారి మీ పాదపద్మం ఎదుటి చేరి మీ పాదాల చెంత శిరస్సు వంచి నమస్కరించి మీ పాద సన్నిధిలో వేడుకుంటూ ఉన్నా. ఆత్మ కలిగించే ఐక్యతను స్థిరపరచబడి అందులో ఉన్న ఆశీర్వాదానికి యోగ్యులమై మీ నామానికి పత్రికలుగా నిలిచినట్లు మీ కృప మహదైశ్వర్యం మా మీద కుమ్మరించమని ఇంతవరకు నీ పక్షమున నిలిచిన మీ దీనదాసులను మీ చేతులకు సమర్పించుకుంటున్నా. ఇంకా మీ చేతులు ఘనమైన పాత్రగా మీరు వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీ చేతి సహాయం చేత నిలబడడానికి, మీ ముఖాన్ని చూడడానికి, మీ స్వరము వినడానికి మీరు మాకు అనుగ్రహించిన ధన్యత కొరకు చేతులెత్తి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తాం. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు ప్రశస్త నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.